ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళది అప్పట్లో 14,000 కోట్లు ఎంతో ఉంటే అది మొత్తం రుణమాఫీ ఎవరు కట్టొద్దమ్మా అన్నాడు. పట్టించుకోవాలి. అది మేము వచ్చేసరికి 26,000 కోట్లు అయింది. ఈలోగా డ్వాక్రా మహిళా సంఘాలే ఎత్తిపోయాయి మనం మొత్తం. ఎప్పుడు అంతగా ఎన్పిఏలు అయినాయి. అవి 0 వడ్డీ ఎగిరిపోయింది. అసలు ఇవ్వలే, 0 వడ్డీ ఇవ్వలేదు. పైగా మీరు మర్చిపోండి నేను కడతాననేది అది కట్టలేదు. ఆఖరికి ఆ 26,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సొల్లు హామీలు ఇవ్వలేదు. ఆయన ఒకటే చెప్పాడు, నేను 4 దఫాల్లో అదే క్లియర్ చేస్తాం ఆ 26,000 కోట్లు అన్నాడు. అంతవరకు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, అది మీకే డైరెక్ట్ ఇస్తా అన్నాడు. పూర్తి చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ అమలు కానందువల్ల ఏదో వస్తుందనుకునేది రాకపోతే ఒక దెబ్బ అయితే, ఆ హామీ నమ్ముకొని ఏదో తమ బతుకులు తాము బతుకుంటే వాళ్లకు వస్తున్నది కూడా పొయ్యి, దాని మీద పైగా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే అది గోడ దెబ్బ చెంప దెబ్బ అంటారు, 2 దెబ్బలు. ఆయన హామీని నమ్మితే ఏమవుతుంది అంటే కొంప కొల్లేరవుతుంది, బతుకులు దివాలా తీస్తాయి. మన మానాన్ని మనం వదిలితే మన పని మనం చేసుకుంటాం, ప్లానింగ్ ఉంటుంది, దీన్ని ఇట్లా తీరుద్దామంటాం. అది ఇస్తామని ఎవడు పొరపాటున కూడా కట్టొద్దు నేను ఇస్తానంటే సహజంగానే దాన్ని నమ్ముకొని వెయిట్ చేయడం ద్వారా ఎంత దెబ్బ తగులుతుంది అనేది మన రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్లకు, ఎవరైతే అర్హులైన వర్గాల వాళ్లకు వాళ్ళందరికీ కూడా ఇది అనుభవం అయింది. ఉదాహరణకు ఇప్పుడే నేను ఈరోజు చూస్తూ మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో గురించి చూసిన, ఈయన ఏం చేసినాడా అని చూస్తే ఇది చూడండి. ఈరోజు హామీలు సూపర్ 6 అని అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు గుర్తొచ్చా. ఇవి ఎక్కడ కూడా మీరు అర్హత ఏందినే చెప్పడు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఈ 3,000 నిరుద్యోగ భృతి అసలు నిరుద్యోగులు ఎవరు, ఏ బేసిస్ మీద చూస్తావు, నిరుద్యోగ అర్హత ఏమి పెడతావు, 3,000 అందరికీ ఇస్తావా? జనరల్గా సహజంగా ఏమనుకుంటారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మేము నిరుద్యోగం కింద 3,000 వస్తుంది అంటారు. అలాగే కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ఏ రైతులకు తెలియదు. సరే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా కట్టారు. ప్రతి మహిళకు నెలకు 1,500. అంటే మహిళలందరూ అనుకోవడానికి అవకాశం ఉండేది. ఇంత వేగ్గా అందులో యువతకు చూస్తే, గతానుభవం చూస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే 14లో ఈయన ఏం చేశాడయ్యా అంటే 14లో అక్కడ మేలు కనీసం 1,000 నుంచి 2,000 వరకు అన్నాడు. సరే ఎంతో ఇస్తారులేని అనుకుంటే 14లో వచ్చినప్పటి నుంచి దాన్ని మర్చిపోయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒకటే నిలదీసి ఇది చేస్తే మధ్యలో అసలు నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని చెప్పి వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన చెప్పి ఆ తర్వాత కూడా తప్పదు, ఇది చాలా మనం అందరికీ మేము చేసిన ప్రచారం, వైఎస్ఆర్సీపీ చేసిన ప్రజలందరికీ తెలిసి దీనివల్ల ఇదవుతుంది అనుకుని ఇంకా ఆ తర్వాత పెట్టిన వడపోసుకుంటూ వస్తే 1,000 మందికి పైగా ఉంటే వాళ్ళు వడపోస్తూ ఫస్ట్ 10th ఇంటర్ పై ఎలిజిబిలిటీ లేదు, తర్వాత డిగ్రీ పాస్ అయి ఉండాలా, తర్వాత దానికి సంబంధించినంత వరకు అని 12 లక్షల మందిని ఇంతమంది అర్హులని తెలిసి ఆఖరకు వాళ్ళది కేవైసీ అని ఏదో అది పెట్టి అవన్నీ చేసి ఆఖరికి ఎంతమందిని తీసుకొచ్చాడు. అది కూడా ఎన్నికలకు 3-4 నెలల ముందంటే 1,62,000 మందినేమో ఫైనలైజ్ చేశారు. దానికి కూడా ఫండ్ ఎంత పెట్టాడంటే 40 కోట్లు తూతూ మంత్రంగా పెట్టాడు. అది కూడా నాకు తెలిసి ఎన్నికల వరకు అది వచ్చిందో లేదో కూడా నాకు అనుమానమే. 1,62,000. దాంట్లో కూడా ఇంకా ఎంతమందిని ఓడబోసాడో తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 1,000 నుంచి 2,000 కంటే ఏమనుకుంటారు ఎవరైనా, ఏదో 10th క్లాస్కి 1,000, 1,500, 2,000 అనుకుంటారు. ఎక్కడ కండిషన్ సప్లై అనేది కదా మన డిస్క్లైమర్ లేకుండా మోసం చేసే ప్రైవేటు వ్యాపారి ఎట్లయితే వాడిన కనీసం సన్న లెటర్స్తో చదవలేనంత లెటర్స్తో కింద పెట్టింటాడు, భూతద్దం పెట్టుకుని చూసేస్తే చిన్న స్టార్ పెట్టి ఎక్కడో ఉంటుంది, వెతుక్కుంటే దొరుకుతుంది కండిషన్ సప్లై అనే దాంట్లో.
ఈయనకు అది కూడా ఉండదు. అసలు అర్హులకనే మాట కూడా అన్నాడు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది కాదు, మొత్తం కొట్టు, దాని కింద కొట్టేస్తే అదే సరిపోతుంది. ఇది మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికైనా రాసుకోమంటాడు. నమ్ముతారు, మోసపోతారు. ఇప్పుడు నమ్ముతారు, మోసపోతారని ఆయన అనుకుంటాడు. 14-19 మధ్య నేను యూత్కు సంబంధించే నేను చెప్పాను. యూత్కు సంబంధించి ఈయన చేసిన దాంట్లో ఎక్కడ నిరుద్యోగులు ఎంతమంది, ఆఖరికి నువ్వు ఇస్తానన్నది ఎన్నికలకు 4 నెలల ముందు 1,62,000 దానికి కూడా వాళ్ళ నో యువర్ క్లయింట్ అని కేవైసీ ఇదేదో పెట్టేసి అది కూడా ఏం తేల్చకుండా ముగించగలిగింది. అంటే నువ్వు ఏ బాధ్యత నీకు లేదు. యు ఆర్ నాట్ ఆన్సరబుల్, రెస్పాన్సిబుల్ టు ఎనీథింగ్. నువ్వు చెప్పిన దానికి కూడా అనేది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ రైట్ ఓవర్ ది స్టేట్, హక్కు ఉంది అన్నట్టు, ప్రజలదే బాధ్యత అయినట్టు నిన్ను ఎన్నుకోవడం అనేది. ఎన్నికలు వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని చాప చుట్టేసి కట్టగట్టేసి పక్కన పడేయడం. మీరు అదే కాదు, ఎన్నికలు ముందుకు వచ్చేసేది ఆ పుట్లో రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 17లోనో ఎప్పుడు అనౌన్స్ చేశారు, మేము వస్తే 2,000 చేస్తాం. పోనీ నీకు లేదా ఆలోచన? అప్పుడైనా ఇమ్మీడియట్ అరే ప్రతిపక్ష నాయకుడు అన్నాడు అన్నారు కదా. 2018 తర్వాత అప్పుడు మొదలుపెట్టి ఆ తర్వాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో 2,000 అనేది అది చేసి అంటే 2 నెలలు ఇస్తాడు. నేను ఇచ్చాను కదా అంటాడు అప్పుడు వచ్చేసేసి. అలాగే రేషన్ కార్డుల పెంపు 5-6 నెలల క్రితం వరకు ఆయన వచ్చేంత వరకు 39 లక్షలే ఉన్నాయి. ఏది ఎన్నికలకు ముందు కరెక్ట్ జనవరికో ఫిబ్రవరికో అప్పుడు పెంచాడు. 39 లక్షలది 50 లక్షలు, 45 లక్షలు, 50 లక్షలు జనవరి ఫిబ్రవరికి ఎట్లా అవుతాయి? అంతమంది ఎలిజిబిలిటీ ఎట్టుండే వాళ్ళు ఎట్లా వస్తారు? లేదు. ఆయన కండిషన్ సప్లైలో జగన్మోహన్ రెడ్డి గారేమో అర్హత ఉన్న వాళ్ళకు శాచురేషన్ బేసిస్ మీద జల్లెడబట్టి మరీ వెంటాడి ఇచ్చి ఇస్తే, ఈయన జల్లెడబట్టి తీసేసే వాళ్ళని తీసేసి 1 కోటి మందికి 10 మంది నేను చేశానని చెప్తారు. ఈనాడులో బ్యానర్ హెడింగ్లు వస్తాయి, జ్యోతిలో వస్తాయి, వాళ్ళ మీడియాలో వస్తుంది, చేసేసినట్టు చెప్తారు. అది ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత. ఈరోజు మళ్ళీ ఈ అబద్ధపు హామీలు ఎత్తుకొని వచ్చాడు. సేమ్ పెన్షన్లు 3,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకో పక్క ఆయన ఆ రోజు అన్నది రాగానే చేసిండొచ్చు 3,000 రూపాయలు, కానీ ముందే చెప్పాడు దశల వారీ గాని. ఎందుకు? కష్టం అనేది తెలుసు కాబట్టి 2,000 నుంచి 3,000 ఖచ్చితంగా చేస్తూ వచ్చాడు. ఈ రోజు మేనిఫెస్టోలో కూడా నేను గుర్తు చేస్తున్నా, 3,000 నుంచి 3,500 ఏదో 2 విడతల్లో అని చెప్పొచ్చు. చాలా మంది అదే సజెస్ట్ చేశాం. అది డేట్ చెప్పడం ఎందుకు 2 విడతల్లో అంటే, లేదు మనం చేయాలంటే నా అంచనా ప్రకారం ఇప్పుడున్న దాంట్లో అన్ని ఆర్థిక పరిస్థితులన్నీ చూసుకుంటే 28, 29కి చేయగలం అనేది ఆయన ఆలోచన. ఈయన రైడర్ ఏంటంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిది అంటే కండిషన్ సప్లైలో ఒకటి ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి అనేది అది ఒక్కటి ఉంటుంది. వెసులుబాటు వస్తే ముందే చేసేస్తారు. వెసులుబాటు వస్తే దానికి ముందే చేస్తారు. వెసులుబాటు ఉంటే అది అవసరము, దానివల్ల పేదల జీవితాలు మరింత మెరుగవుతాయి, లేదా తాను మొదలుపెట్టిన పథకానికి కొనసాగింపుగాను అనుసంధానంగాను ఇది చేయాల్సి వస్తుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటే కూడా ఏమాత్రం వెనుకాడకుండా దాన్ని చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా లక్షల కొల్లలు కనిపిస్తాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి నాడు నేడు కింద అన్ని వేల కోట్లు పెట్టి 17,000 కోట్లు పెట్టి చేసిన, వైద్యంకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఎక్స్పాండ్ చేయడంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటి బాగా 17,000 కోట్లు పెట్టినా, ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఇవి తీసుకొచ్చి కడుతున్నా, అలాగే 8వ క్లాసు వాళ్ళకు ట్యాబ్ ఇచ్చిన, లేదా బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఏదైనా సరే నేమ్ ఎనీథింగ్ అవన్నీ మేనిఫెస్టోలో లేవు. అమ్మఒడి కింద చెప్పిన 15,000 అది ఇచ్చేసి ఇంకేం నాకెందుకని చేతులు దులుపుకోవచ్చు. కానీ దానివల్ల ఒక్కదానివల్ల ఉపయోగం ఉండదు. ఇవన్నీ చేస్తేనే దీని పర్పస్ సర్వ్ అవుతుంది అనుకుంటారు. ఇది చేస్తూ వచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. అలాగే ఇప్పుడు పెన్షన్ కూడా అప్పుడు ఇవ్వగలమని అనుకుంటున్నాడు. అనుకోని విధంగా ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకొని మరింతగా ఆదాయం పెరిగితే మేబీ ముందు కూడా ఆయన చేయొచ్చు. దీనికి ఒకరు చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు రైతులకు ఇవ్వాలనుకున్న ఇది కానీ, పేదలు అందులోనూ వృద్ధులు ఎవరైతే అశక్తులో వాళ్ళకిచ్చే దాంట్లో కానీ ఎంత చేసినా తక్కువే.
ఆ వర్గాలను పైకి తీసుకురావడానికి, వాళ్ళకి ఆదుకోవడానికి. ఎందుకు సమాజం బాధ్యత అది. ఓన్లీ థింగ్ ఇది ఎంత అలౌ చేస్తుంది మన పరిస్థితి అనేది చూసుకుంటున్నాడు. రైతులు వాళ్ళ పూర్తి దే డిజర్వ్ ఎంతైనా. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ అయ్యేదే రిస్కీ దీంట్లో, ప్రకృతి మీద డిపెండ్ అయ్యి చేస్తున్న సాగు. అందుకే ఏం చేస్తున్నాం, ఆ సాగుకు సపోర్టింగ్ సిస్టమ్గా డెవలప్ చేయాల్సినవన్నీ చేశారు. అలాగే దానికి సంబంధించి ఏమొచ్చినా ఒక క్యాలెండర్ పెట్టుకుని వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, అది ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఆ సీజన్ ఎండ్ అయ్యేలాగానే ఇవ్వాలి, లేదా ధాన్యం సేకరణలో జీఎల్టీ ఛార్జెస్ కావచ్చు, గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి. ఇంకోరైతే దానికి గ్రాండ్గా అనౌన్స్ చేసి ఒక స్కీమ్ పెడతారు, బోనస్ కిందనో. మేము కూడా చెప్పాం బోనస్ కింద అనౌన్స్ చేయొచ్చు కదా సార్, ఇది ఎవరికి అర్థం కాదు, తెలియదు. ఎందుకంటే క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వస్తుంది అడిషనల్గా. దాని 60 రూపాయల బోనస్ అని చెప్పి గ్రాండ్గా ప్రకటించుకోవచ్చు. కానీ ఆయన అట్లా చేయట్లా. మన బాధ్యత చేయగలిగిన చోట చేస్తామన్న చోట చేస్తూ వస్తున్నారు. ఇన్సెంటివ్ చేయాల్సిన చోట చేయాలని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ అందులో ట్యాబ్ లాంటివో ఇట్లాంటివో ఇవన్నీ కూడా ఈ సీజన్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ ఎలక్షన్లో కాదు. అది మన బాధ్యత. ప్రతిదీ మేనిఫెస్టో అనేది చేయగలిగినవి బ్రాడ్గా, వాటి వల్ల ఆయా రంగాల్లో ఆయా సామాజిక వర్గాలకు ఒక విస్తృతమైంది, ఒక డెప్త్, ఒక ఆలోచన. ఇంతవరకు మనకు సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుందని అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ వాళ్ళు చేయాల్సినవి చేసుకుంటుంటారు. ఆ తర్వాత మిగిలిందంతా ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, గవర్నమెంట్స్ డ్యూటీ అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం. చంద్రబాబు నాయుడు గారిదేమో అసలు ప్రజలతో మనకేం సంబంధం, ఎన్నికలు వస్తే ఎడాపెడా హామీలు ఇచ్చేద్దాం, అందులో ఒక్కటే అమలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసినట్టు కనపడాలన్నా లాస్ట్ 4 నెలల్లో అందులో 5%, 10% చేసినట్టు కనిపించి మళ్లీ ఎన్నికలకు మరిన్ని హామీలకు పోతాం. అంటే ఈ తత్వం ఏదంటే అసలు మోసగించబడడానికి ఎవరైనా ఉంటే కదా మనం మోసం చేయగలము. అందువల్ల అలాంటి వాళ్ళు అట్లే ఉండాలి, మనం మోసం చేస్తూనే ఉండాలి, అబద్దాలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారి తత్వం. అందులో భాగంగానే ఇప్పుడు పెన్షన్లది కూడా అదే. మీరు ఈరోజు చూశారు, పెన్షన్లు 3000 నుంచి 4000 అన్నాడు. నీ 3000 కాదు, నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు వాటికి సంబంధించి నువ్వు ఇచ్చింది ఎన్నికల వరకు 2 నెలల క్రితం ముందు వరకు 19 ఎన్నికల 2 నెలల ముందు వరకు కూడా నువ్వు ఇచ్చింది 1000 రూపాయలే. ఆ 1000 రూపాయలకు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళో, ఎన్ని నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళో, దానికోసం ఎంత తిప్పుకునేవాళ్ళో. నీ 1000 రూపాయలు లేకపోయినా పర్లేదు, న్యూసెన్స్ అనుకునే అనికి జనమే తప్పుకునేట్టు మనం మీకు వీడియోలో కూడా చూపించాను ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో నెల తిరిగేసరికి ఆ పెన్షన్ల కోసం. అవి కూడా ఎంతమందికి ఇచ్చారు? తక్కువ మందికి ఇచ్చారు. కొన్ని ఇచ్చేది సరిగా ఇచ్చారా? వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా, ఆత్మాభిమానం దెబ్బతినకుండా వాళ్ళకి ఇచ్చారా? పెద్దవాళ్లకు అందరం వాళ్ళ ఆశీస్సులు కోరాలి. పెద్దవాళ్ళది సమాజానికంతా వాళ్ళ కష్టంతో సమాజాన్ని ఇంతవరకు తీసిచ్చిన ఆ పెద్దలు, శ్రమ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు శ్రమ చేయడానికి శక్తి కూడా లేని వాళ్ళు, సమాజం అండగా ఉండాల్సిన ఆ వృద్ధులను వాళ్ళతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఆడుకుంటున్నాడు. పేరుకి ఇక్కడ 4000 అన్నాడు. ఇంకో పక్క వాళ్లకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి ఇచ్చి, ఇంట్లో మన తల్లులను చూసుకున్నట్టు, మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే, ఆ ఉన్న వ్యవస్థను దాన్ని అది తనకు చెడ్డ పేరు వస్తుంది, లేదంటే తన మంచి పేరంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది అని ఒక డమ్మీ దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి, ఆ నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో, టీడీపీ ఏజెంట్ లాంటి కార్యకర్త లాంటి నిమ్మగడ్డ రమేష్ తదితరులతో అదే పనిగా ఒక సంస్థను పెట్టించి దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లందరూ చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు ఆ రిటైర్డ్ ఆఫీసర్ల వల్ల వాలంటీర్లను. వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంత వరకు తోసి, ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక చాలా సేవలు చేస్తున్నారు వాళ్ళు. మొత్తుకొని చెప్పాము, అయ్యా నువ్వు ఈ 2 నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది? చేసింటే ఇప్పటికే చేసింటారు కదా. ఒకటి ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయ్యింటారు కదా. నువ్వు వాళ్ళని ఎట్లా మారుస్తావు? వాళ్ళని కూడా వ్యవస్థలోంచి తప్పిస్తావా? ఈ 66 లక్షల మంది వృద్ధులను కానీ ఇతర బెనిఫిషరీస్ని కానీ
అది నీ వల్ల అవుతుందా? అనవసరమైన ఇది సిస్టమ్ చెడగొడుతున్నావు, మళ్ళీ నువ్వే ఆ పాపం చేసిన వాడు అవుతావు, జాగ్రత్త అని హెచ్చరించాం. అయినా సరే అది వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ వాలంటరీ వ్యవస్థ వాళ్ళని పక్కన పెట్టేంత వరకు వదల్లా, వెంటబడేసి వాళ్ళని పక్కకు తప్పించినాక అర్థమైనట్టుంది ఇది ఎక్కడో కొడుతుందని. ఇమ్మీడియట్ ప్లేట్ మార్చి ఉన్న ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించుకోమని అట్లా మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే, లేదు సెక్రటేరియట్ల దగ్గర, ఎందుకంటే బ్యాంక్ బ్రాంచ్లు అన్ని ఉండవు, సెక్రటేరియట్ దగ్గర ఇస్తాం, రాలేని వాళ్లకు ఇళ్ల దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్. అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకుంటే వాళ్లను ఏజెంట్ల కింద వేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్లీ ఈసీ దగ్గరకు పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్లీ ఆదేశం వచ్చేట్టు చేసి, అది వచ్చినాక ఇప్పుడు మళ్లీ నాలుగు ఖర్చుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నో నేను కుదరదు బ్యాంకులో ఒప్పుకొని మళ్లీ రచ్చ చేస్తున్నాను. నీకు అసలు అధికారం లేక వచ్చే అర్హత కాదు, ఒక రాజకీయ పార్టీగా ఒక పోటీలో ఉండే అర్హత అన్నా ఉందా చంద్రబాబు నాయుడు కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ? ఇంత చిల్లర వేషాలు ఎవరన్నా వేస్తారా ఒక పొలిటికల్ పార్టీ? ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మెయిన్ ఏమంటాం కాంపిటేటర్ లాగానో అధికారంలోకి రావాలనుకున్న పార్టీ అయితే ఇదే ప్రజల జీవితాలతో ఆడుకునేది ఆట, అందులో వృద్ధుల జీవితాలతో ఆడుకునే ఆట. నీకు తెలియదా దాదాపు 20,000 దాకా సెక్రటేరియట్ ఉంటే అది సులభం అవుతుందా? 7,000 8,000 బ్రాంచీలు ఉన్న బ్యాంకుల దగ్గర సులభం అవుతుందా? నువ్వు వెళ్ళకపోతే అసలు ఈసీ ఎందుకు ఇస్తుంది నీకు? ఇప్పుడు బీజేపీతో కొత్త మిత్రత్వం వల్లనో అక్కడ పోయి ప్రెజర్ తెచ్చారా? వ్యవస్థల్లో నీకుండే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రెజర్ తెచ్చారా? లేక నీ గోల భరించలేక ఎందుకు వచ్చిన గొడవలే మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకోండి అని వాళ్ళు చెప్పేటట్టు అంత ప్రెజర్ తీసుకొచ్చారా? ఆఖరి పరిస్థితినేమో పెనం నుంచి పొయ్యిలో, ఫస్ట్ ఏమో పెనం మీద పడేసినాం, లక్షణంగా ఊరకున్న ప్రాణానికి ఊరేయడం అంటే ఎట్లుంటుంది, దాని నుంచి పెనం మీద పడేసావు, ఆ నుంచి అటు ఇటు ఎత్తేసి పొయ్యిలో పడేసావు. ఈరోజు మళ్లీ దానికంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అని చెప్పి మళ్లీ దానికి గొడవ చేస్తాం. ఇది ప్రజలు ఎట్లా దీన్ని ఇదవుతారని అనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇంక నీ ఇమ్మీడియట్ పాత రోజులు గుర్తు రాకుండా ఉంటాయి జనానికి. గతంలో 14-19 మధ్య ఎట్లా చేశారనేది గుర్తురాదా? అండ్ 14-19 మధ్య అట్లా చేశావు. ఇప్పుడేమో 3,000 ఉన్నది 4,000 ఎట్లా ఇస్తావో తెలియదు, 4,000 అని అనౌన్స్ చేశావు. అది కూడా కొన్ని వర్గాలకు మళ్ళీ 50 ఏళ్లకే అని అదే అనౌన్స్ చేశావు. జనం నమ్ముతారని. నువ్వు ఇస్తే ఏమవుతుంది, నువ్వు వస్తే ఎట్లుంటుంది అనేది మళ్ళీ ఒకసారి ఫ్యూచర్ మళ్ళీ అధికారం లేక పొరపాటున అధికారం లేక నీకు ఓటు వేయడం అంటే మళ్ళీ 14-19 మధ్య ఉన్న నరకం, ఆ చీకటి రోజులు మళ్ళీ తెచ్చుకోవడమే. మళ్ళీ పంచాయతీ ఆఫీసుల దగ్గరనో మండల ఆఫీస్ దగ్గరనో ఇంకో దగ్గరనో రేయింబవళ్లు రోజుల తరబడి వెయిట్ చేసి ఆ వచ్చిన దాంట్లో అరాకొర పెన్షన్లు ఇస్తే ఎలిజిబిలిటీ అర్హత లేదని ఇప్పుడు 66 లక్షలు శాచురేషన్ మనం ఇస్తున్నది, ఏ 30 లక్షలు 40 లక్షలకు దించుతాడు. అవి కూడా కొత్త పెట్టి రోజుల తరబడి తిప్పుకొని నీ పెన్షన్ వద్దు ఏమొద్దు అనుకునేంతవరకు తోసుకుంటా పోయి అప్పుడు చేతిలో పెడతాడు. అది ఇట్లా ఉంటుంది అని పాత రోజులు గుర్తు చేసే రకంగా చేసుకున్నాడు. ఇంతవరకు ఈ పూర్తి పాపం నేరం ఆయనది, చంద్రబాబు నాయుడుది, ఆయన పార్టీది. వాళ్ళ ఆలోచన ఏదైతే వికృతమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి పరిణామమే ఈరోజు ఇప్పుడు పెన్షనర్లు, వృద్ధులు, పింఛన్దారులు వాళ్ళ పడుతున్న అవస్థలకు కారణం. దీంట్లో ఏమాత్రం ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వాలంటీర్లకు సంబంధించి అనౌన్స్ చేశాడు, వాలంటీర్లను కొనసాగిస్తాం, 5,000 10,000 చేస్తామని. ఎవరు వస్తారు అక్కడ వచ్చేది మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తారు, వాళ్లకు 10,000 ఇస్తారు. ఈ వాలంటీర్లు ఎందుకు కొనసాగిస్తాడు ఈయన? అంటే వెనక్కు 2014లో తన పూర్తి విశ్వరూపం ఏదైతే చూపించాడో 19లో దించినందుకు తనను అంత అవమానకరంగా దించిన రాష్ట్ర ప్రజల మీద ఆయనకు చంద్రబాబు నాయుడుకు ఎంత కసి ఉందో, 14లో అవమానం జరగకపోయినా అంతగా కసి తీర్చుకున్నవాడు ఈసారి ఈయన
తనకు జరిగిన 19లో జరిగిన అవమానానికి మళ్లీ పొరపాటున ఓటు వేస్తే ఈయనకు ఇంకా ఎంతగా తొక్కుతాడనేది నిప్పులగుండంలో వేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఎంతవరకు వాళ్ళ బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు, చెలగాటమాడతాడు జీవితాలతో అనేది ఈ ఒక్క పెన్షనర్ల విషయంలో ఇప్పుడు ఆడుకుంటున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న డ్రామా చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ పాత వ్యవస్థ వస్తుంది, ఖచ్చితంగా దాని చేతిలోకి మళ్ళీ రాష్ట్రం పోతుంది. కింద వీళ్ళు మన గ్రామ దానికి సంబంధించిన తరపు జన్మభూమి కమిటీలది వాళ్ళకు 10,000 ఆదాయం. సో వాళ్ళకు అడిషనల్గా వాళ్ళకి హక్కులు, అధికారాలు కల్పించే కార్యక్రమం జరుగుతుందనే విషయం ప్రజలు అందరూ గుర్తించాలని కోరుతున్నాం. తర్వాత ఇంకొక 2-3 విషయాలు మేనిఫెస్టోకు సంబంధించి. మేనిఫెస్టోలో చూస్తుంటే మొన్న ఈ మేనిఫెస్టో బీజేపీ ఆమోదం పొందిందే అని అన్నాడు. సరే, మేము పాయింట్అవుట్ చేశాం, ఎక్కడ ఆమోదం ఆయన తీసుకోవడానికి కూడా దాన్ని అంటరాని దాని కింద చూశాడు. ఆ పక్కన నిలబడిన ఆయన పెద్ద మనిషి, బీజేపీ నుంచి వచ్చిన అబ్జర్వర్ ఎవరో ఉన్నాయన అని అంటే సిద్ధార్థ రాజ్ సింగ్ ఎవరు ఆయన అన్నారంటే లేదు అని ఆయనతో ఏదో 2 ముక్కలు చెప్పించినట్టున్నాడు. మా మద్దతు ఉంటుంది. అయితే ఈయన ఇంటర్ప్రిటేషన్ చంద్రబాబు చెప్పాడు, నేషనల్ పార్టీ ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్రాలకు సంబంధించి అయితే ఆ రాష్ట్రంలో ఇప్పుడు చేయదు, బీజేపీకి అలవాట్లేదు ఇదని నాకు చూస్తే మరి నిజంగా అదే నిజమైతే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఎట్లా వీళ్ళు రిలీజ్ చేశారు? అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఇది ఎక్కడిది? ఇది అరుణాచల్ ప్రదేశ్ ఇది అక్కడ వాళ్ళు రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇంకా సిక్కింలో అయితే ఇంకొకటి ఉండాలి కదా, సంకల్ప పత్రాన్ని. సిక్కింలో అయితే మేనిఫెస్టో కమిటీని కూడా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్స్ మెసేజ్ అని కూడా పెడతారు. ఇది ఎక్కడ? ఇది సిక్కిం. సిక్కిం ఇది మేనిఫెస్టో కమిటీని మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఏమేం చేయాలనుకుంటారో స్టేట్కి పెడతారు. నిజంగా వాళ్ళకి సీరియస్నెస్ ఉంటే, అంటే నేను ఎందుకంటున్నాను ఇది అంటే, వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. నిజంగా ఒక స్టేట్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టేట్ కి సంబంధించి వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకున్నవి సెంటర్తో ఎక్కడ ఆగలే, చేసేవి చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసేసరికి వాళ్ళ గుండెలు గుబేలు మండుతున్నాయి. ఇక్కడ పొరపాటున దీన్ని ఒప్పుకుంటే